కర్ణాటక కాంగ్రెస్ మంత్రి శివానంద్ పాటిల్ రైతులపై నోరు పారేసుకున్నారు. రుణమాఫీ కోసం రైతులు కరువును కోరుకుంటున్నారని పాటిల్ వ్యాఖ్యానించారు. గతంలో కూడా పరిహారం కోసమే అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శివానంద్ పాటిల్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రైతులు ఎలాంటి పరిస్థితుల్లో అయినా కరువు రావాలని కోరుకోరని అన్నారు. అటు శివానంద్ పాటిల్ను మంత్రి పదవి నుంచి తప్పించాలని బీజేపీ, జేడీఎస్లు డిమాండ్ చేశాయి. కర్ణాటకలో కాంగ్రెస్ మంత్రి శివానంద్ పాటిల్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పరిహారం కోసమే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని గతంలో వ్యాఖ్యానించిన శివానంద్ పాటిల్ తాజాగా మరోసారి అన్నదాతలపై నోరు పారేసుకున్నారు. రుణమాఫీ కోసం పదే పదే కరువు రావాలని రైతులు కోరుకుంటున్నారంటూ మాట్లాడారు. కరువు రావాలనేది రైతుల కోరికని, తద్వారా ప్రభుత్వాన్ని తమ రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేయొచ్చనేది వారి ఆలోచన అని శివానంద్ పాటిల్ వ్యాఖ్యానించారు. బెళగావిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శివానంద్ పాటిల్ ఈ వ్యాఖ్యలు చేశారు. రైతులకు కృష్ణానది నీళ్లు, కరెంటు ఉచితంగా లభిస్తున్న ప్రతిసారి కరువు రావాలని కోరుకుంటున్నారని, తద్వారా ప్రభుత్వాన్ని రుణమాఫీ డిమాండ్ చేయొచ్చన్నది వారి ఆలోచన అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. మంత్రి శివానంద్ పాటిల్ రైతులపై గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ప్రభుత్వం అందించే పరిహారాన్ని 5 లక్షలకు పెంచిన తరువాత రైతుల ఆత్మహత్యలు గణనీయంగా పెరిగాయని దుర్మార్గంగా మాట్లాడారు. మంత్రి శివానంద్ పాటిల్ తాజాగా రైతులపై చేసిన వ్యాఖ్యలపై విపక్ష పార్టీలు భగ్గుమన్నాయి. ఆయన చేత రాజీనామా చేయించాలని సీఎం సిద్ధరామయ్యను డిమాండ్ చేశారు. అన్నదాతలను పదే పదే అవమానించడం, రైతులను కించపరచడం కాంగ్రెస్ పార్టీ సంస్కృతిగా మారిందని కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర విమర్శించారు. మంత్రి బాధ్యత రాహిత్య వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక వైఖరికి నిదర్శనమని దుయ్యబట్టారు. అటు మంత్రి శివానంద్ పాటిల్ రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని మాజీ సీఎం కుమారస్వామి డిమాండ్ చేశారు. అన్నదాతలను కించపరిచేలా మాట్లాడడం కాంగ్రెస్ నేతలకు తగదన్నారు. మంత్రులు సంయమనంతో మాట్లాడాలని హితవు పలికారు. రైతులు తమ హక్కులనే అడుగుతారు తప్ప భిక్ష కాదని అన్నారు. అన్నదాతలను అనుచిత వ్యాఖ్యలు చేసిన కర్ణాటక కాంగ్రెస్ మంత్రి శివానంద్ పాటిల్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ఎలాంటి పరిస్థితుల్లో అయినా కరువు రావాలని కోరుకోరని స్పష్టం చేశారు. మంత్రి వ్యాఖ్యల వీడియోను తన ఎక్స్ ఖాతాలో ట్యాగ్ చేశారు. రైతుల గురించి ఇంత చులకనగా మాట్లాడే వాళ్లు మంత్రులు ఎలా అయ్యారని కేటీఆర్ ప్రశ్నించారు. రైతులు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా ప్రభుత్వమే దిగొచ్చి తమకు సాయం చేయాలని ఎదురు చూడరన్నారు.